రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర గ్రేడ్ ఏ రకం 2389, సాధారణ రకం 2369 ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశామని చెప్పారు. సన్నవడ్లు పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులు దళారులు నమ్మి మోసపోవద్దని కోరారు. సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి కేంద్రాలను ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గరీమా అగర్వాల్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యేక నాగేష్ గారు రావడం జరిగింది. డిఎస్ఓ గారు, డిఎం కూడా రావడం జరిగింది. ఈ జిల్లాలో మిల్లర్లతోని మాట్లాడి మిల్లర్లకు కొనుగోలు కేంద్రాలు టైప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్లు కూడా పంపేటువంటి కార్యక్రమం చేస్తూ రైతులు పండించినటువంటి పంటలు అత్యధికంగా ఈసారి వస్తున్నాయి కాబట్టి మిల్లర్ల దగ్గర స్థలం సరిపోతే ఇంటర్మీడియట్ గోదాములలో ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డులు ఉన్నటువంటి గోదాములు కూడా వీటి కోసం కేటాయింపు చేసే కార్యక్రమంతో పాటు అత్యవసరం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఉన్నటువంటి గోదాములు కూడా వాడుకోవాలని చెప్పని ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నతాధికారులు, గౌరవ మంత్రులు చెప్పినటువంటి సందర్భంలో వాటికి కూడా లేఖ రాయడం జరిగింది. ఏ రైతు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదన్న మాట సందర్భంగా చెప్తూ